ప్రజల పైసలు కనుక మింగితే నిజంగా తప్పు చేస్తే నిజంగా మోసం చేస్తే చీట్ చేస్తే గవర్నమెంట్ లో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలైనా జైల్లో ఉండాల్సిందే. దాని కాదంటే కానీ కక్షపూరితంగా జైల్లో మేము వేసే వాళ్ళమే అయితే, అదే మా పార్టీ విధానం అయితే, అదే మా ప్రభుత్వ విధానం అయితే ఒక్క వయసు ఇప్పుడు బయట ఉండడు వాళ్ళ రోజున. బెదిరిస్తారా? బెదిరించలే, నేను నిజం చెప్తున్నా. అది మా విధానం కాదంటున్నా, మా విధానం కాదు అంటున్నా. తెలుసా మీరు అనేది అంటుర్రు, మళ్ళీ మా విధానం కాదని మా విధానం అంటున్నా. నేను చూపించు, నాకు 23 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఎక్కడున్నారు క్రాంతి? నిజంగా చెప్పు క్రాంతి. మేడం బొరగడ్డ అనిల్ ను చెప్పొద్దు ఆయన బాధ గాని, ఇప్పుడు ఆయన తుక్కు కొట్టిరు ఆయన ఇప్పుడు ఆయన కొట్టినరో కొట్టలేదో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగింది ఏంటిదని ఏంటిది చెప్పు? ఆ బోరుగడ్డ అనిలో లేకపోతే మీరు ఇంకోళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి మహా నాయకుడి పేరు ఇప్పుడు అంబటి రాంబాబు, వీళ్ళు నిజంగా కూడా ఏ కేసులలో అరెస్ట్ అయినరు? ఏ కేసులలో అరెస్ట్ అయినరు క్రాంతి? అసలు మాకు సంబంధం ఏంటి దాంట్లో? నిజంగా కూడా కక్ష, నేను బెదిరిస్తలేను, నేను వాస్తవం చెప్తున్నా. ఇది నా బాధ. తెలుగుదేశం పార్టీ జాతీయాధికార ప్రతినిధిగా కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా బాధ ఏంటంటే, నా నాయకుడిని, నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే నా తండ్రితో సమానం. మా నాన్న ఎంతనో చంద్రబాబు నాయుడు గారు అంతనా. నేను అట్లా నిజంగా కూడా అట్లా భావిస్తా ఆయనను. అట్లాంటిది ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు క్రాంతి? అన్నారు కదా. అన్నోడు అందరు ఇవాళ ఎక్కడున్నారు క్రాంతి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిజంగా ఇట్లా బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంటది తెలుసా? ఆడు ఒక్కొక్కడు మళ్ళీ కూర్చొని టీవీల ముందర కూర్చొని మేము ఇట్లా మేము అట్లా అని చెప్పి ఒక వాళ్ళు మాట్లాడే భాష ఇవాళకి కూడా అట్లనే ఉన్నది. నేను కూడా. సో నిజంగా కూడా మేము కక్ష సాధించే వాళ్ళమే అయితే, మా పార్టీ విధానం అట్లాంటి విధానం అయితే, వాళ్ళు ఎవరు వాళ్ళ రోజున బయట తిరగరు కదా క్రాంతి. వాళ్ళ మీద కేసులు పడుతుండే, వాళ్ళు లోపలికి పోతుండే,